Hello everyone, myself Bharat. In this video, we explain the AI languages. AI languages మనకి ఎన్ని ఉంటాయి వాటి గురించి నేర్చుకుందాం. ఫస్ట్ మనకి టూ టైప్స్ ఆఫ్ లాంగ్వేజెస్ ఉంటాయి, ఎల్ఎల్ఎం ఒకటి, ఎన్ఎల్పి ఒకటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎన్ఎల్పి అంటే ఏంటో తెలుసుకుందాం. న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెస్. సో ఇది న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెస్ అంటే ఎలా అంటే, ఇప్పుడు ఒక హ్యూమన్ బీయింగ్ మాట్లాడుకోవాలన్నా వాళ్ళ భాషలో కమ్యూనికేట్ చేసుకుంటాం. అదే ఒక హ్యూమన్ బీయింగ్ సిస్టమ్ కమ్యూనికేట్ చేయాలంటే త్రూ ఎన్ఎల్పి అన్నమాట. సేమ్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి గూగుల్ అసిస్టెన్స్ మనం గూగుల్ని మాట్లాడుతూ కూడా మనం క్వశ్చన్స్ అడిగితే అవి రీప్లై ఇస్తుంది అనమాట. సో మనకి గూగుల్ అసిస్టెన్స్ ద్వారా సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ కూడా ఇది ఒక టెక్నాలజీ అన్నమాట. సో ఎన్ఎల్పి అనేది ఎలా అంటే ఇమేజ్ ద్వారా కానీ, ఆడియో ద్వారా కానీ, వీడియో ద్వారా కానీ మనకి కంప్యూటర్కి మధ్యలో కమ్యూనికేషన్ కోసం యూజ్ చేసేదే ఈ ఎన్ఎల్పి అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎన్ఎల్పిలో ఇంకా టూ టైప్స్ ఉంటుంది, ఎన్ఎల్యు ఉంటుంది, ఎన్ఎల్జి ఉంటుంది. సో ఫస్ట్ మనం ఎన్ఎల్పికి ఆర్డర్ చేస్తే అది ఎన్ఎల్యుకి వస్తుంది, అండర్స్టాండింగ్ దగ్గరకు వస్తుంది. అండ్ ఎన్ఎల్యు మీన్స్ న్యాచురల్ లాంగ్వేజ్ అండర్స్టాండింగ్. ఫస్ట్ అది అండర్స్టాండ్ చేసుకుంటుంది మనం ఏం టాస్క్ ఇచ్చినామా సిస్టమ్కి అని చెప్పేసి. ఆ తర్వాతకి జనరేషన్స్ దగ్గరికి వెళ్తుంది. జనరేషన్స్ దగ్గర అది క్లారిఫై తీసుకొని మనకు అనేది అవుట్పుట్ అనేది ఇస్తుంది అన్నమాట. సో ఈ విధంగా మనకి ఎన్ఎల్పి అనేది యూజ్ అవుతుంది. ఇంకా సెకండ్ వన్ వచ్చేసి ఎల్ఎల్ఎం. ఎల్ఎల్ఎం అంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్. సో ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే, మీరు డైలీ రెగ్యులర్గా మనం చాట్‌జీపీటీ అనేది యూజ్ చేస్తున్నాం. మనం చాట్‌జీపీటీని క్వశ్చన్ అడుగుతుంటే ఆ క్వశ్చన్ అనేది ఎక్కడికి వెళ్తుందంటే ఎల్ఎల్ఎం దగ్గరికి వెళ్తుంది, లార్జ్ లాంగ్వేజ్ మోడల్ దగ్గరికి వెళ్తుంది. లార్జ్ లాంగ్వేజ్ మోడల్ దగ్గరికి వెళ్ళి అది ఏం చేస్తున్నారంటే ఆ ఇన్ఫర్మేషన్ని సెర్చ్ చేస్తుంది, వెబ్స్లలో కానీ ఎనీ వెబ్సైట్స్లలో చూసుకొని ఆ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకొని మనకు అనేది అవుట్పుట్ అనేది ఇస్తుంది. సో ఎల్ఎల్ఎం ఆ విధంగా మనకి యూజ్ అవుతుంది. ఎగ్జాంపుల్ వచ్చేసి చాట్‌జీపీటీ. ఓకే, దట్స్ ఇట్. Two languages, LLM and NLP. Thanks for watching video. Please subscribe and share.